నమస్తే సత్యశోధకయాత్ర టీవీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుల హెచ్చరిక. తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమాల బీసీ ఉద్యమ వేదికగా మారిపోయింది. మనం గత 2 సంవత్సరాల నుండి చూస్తే తమ్ముడు జక్కని సంజయ్ కులగణన కోసం పోరాడితే మేము కూడా మద్దతు ప్రకటన. బలిదానాలు సొల్యూషన్ కాదు, ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణలో ఈరోజు మనం చూస్తే తెలంగాణ కోసం ఇక్కడ మేకపోతులు అన్నగారు పోరాడిరు, అందరు పోరాడిరు, వాళ్ళకి వాటా దక్కలేదు. నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళని గౌరవించలేకపోయారు. కాబట్టి ఈ భౌగోళికంగా వచ్చిన తెలంగాణ ఏదైతే ఉందో దీన్ని సామాజిక తెలంగాణగా మార్చే ప్రయత్నం ఈ రోజు తెలంగాణలో జరుగుతుంది. ఆ జక్కని సంజయ్ తరహాలో ఇవాళ మేము గర్వపడుతున్నాం. ఆర్కిస్టన్న శిశురాలు మట్టా జయంతి గౌడ్ గారు ఈ రోజు ఆయనని స్ఫూర్తిగా తీసుకొని దీక్ష మహిళా బిల్లుల బీసీ బిల్లు కోసం ఆమరణ దీక్ష మొదలు పెట్టడం జరిగింది. నిన్న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆమె దీక్షకు మేము మద్దతు పలకడం జరుగుతుంది. అట్లనే దీక్షను కూడా విరమింపజేయాలని కూడా మేము రావడం జరిగింది. ఎందుకంటే మనము లాఠీతోటి పోరాడదాం, మనము ఢిల్లీలో పోరాడదాము. మీరు గత కొన్ని నెలల నుండి చూస్తున్నారు. ఏఐసీసీ ముట్టడి పెట్టినాం, మొన్న కుమేర గురించి ఢిల్లీలో పెద్ద ఎత్తున జంతర్ మంతర్లో పెట్టినాము. దాన్ని కేంద్రం కూడా గుర్తిస్తుంది. మీరు చూసి పూలే జయంతి ప్రకటించడం జరిగింది. మన పూలే జయంతి 2 సంవత్సరాల పూలే జయంతోత్సవాలు ప్రకటించడం జరిగింది. సెమినార్స్, కాన్ఫరెన్స్లు, పార్టీలకు అతీతంగా మనం పోరాడుతున్నాం. ఇవాళ బీసీలు అందరినీ కలుపుకొని అందరినీ విద్యార్థుల నుండి మనం ఈ మధ్యనే దళైరామన్ కూడా కలిసి బీసీ ఉద్యమం మద్దతు కోరడం జరిగింది. అన్నాదరిని కూడా కలిసినాము. ఈ పదాన్ని బీసీ అన్న పదాన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోతున్నాం. అనేక సంస్థలు చెప్పిన బీసీలకు మెరిట్ లేదని మేము అన్నాం. 8 లక్షల కోట్లు అప్పు చేసి మీకేం మెరిట్ ఉందని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మేము 8 లక్షల కోట్లు మీ చేతిలో తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తారని అప్పచెప్తే మీరు అప్పుల తెలంగాణ మార్చి 8 లక్షల కోట్లు. ఈ రోజే మా నాయకుడు చెప్పిండు, మేము మా బీసీ సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక ఎంబీసీ బిడ్డకి ఇచ్చినాం, బోయ కులాన్ని చెందిన బిడ్డకి ఇచ్చినాం. అన్ని కులాలని సంఘటితం చేయాలని ఆయన పొద్దున్న డేటా పంపిండు. ఒక్కొక్క మనిషి మీద 2 లక్షల అప్పని. ఈ రాజకీయ నాయకులకు అప్పులు ఉన్నాయా మీరు చెప్పండి. వాళ్ళ ఎఫిడవిట్ చూడండి, 100 కోట్ల ఆస్తులు ఉంటాయి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క బిడ్డ మీద 2 లక్షల అప్పు. వాళ్ళకి వ్యక్తిగత అప్పులే కాకుండా రాష్ట్రం నుండి కూడా అప్పులు ఉన్నాయి. మేము అడుగుతున్నాం, ఈ అప్పులు ఎంతవరకు తీసుకుపోతారు? వరల్డ్ బ్యాంక్ అమ్మేస్తారా ఈ రాష్ట్రాన్ని? మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ధోరణిని మేము అడుగుతున్నాం. వరల్డ్ బ్యాంక్ కి, ఐఎంఎఫ్ కి మీరు అమ్ముతారా? అమెరికాకి అమ్మేస్తారా? కాదు, ఇది మరొక స్వతంత్ర పోరాటము. ఈ రోజు మా సహచర ఉద్యమకారిణి మట్టా జయంతి గౌడ్ గారు పోరాడేది ఈ ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, ఈ సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా. ఆమె చలించిపోయింది. కుమ్మెరలో కూడా చూసిరు మీరు. 2 నెలల పసికందుని చంపిరు. కాబట్టి తెలంగాణలో ఈ కులాల మీద జరుగుతున్న సామూహిక దాడులు రెగ్యులర్ గా చూస్తున్నారు. నెలకోసారి, 2 నెలలకోసారి అక్కడ భూములు గుంజుకుంటారు. బంజారా బిడ్డల భూములు గుంజుకుంటారు. లగిచర్ల గత ప్రభుత్వం మీరు చూస్తే నేరేళ్ల జరిగింది. నేరేళ్ల సంఘటన టీఆర్ఎస్ అప్పుడు. దానికి ఇప్పటి వరకు ఒక అకౌంటబిలిటీ లేదు. దానికి సంజాయించుకోలేకపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. క్షమాపణ చెప్పలేదు. అంటే మీరు ఏదైతే మీ చేతుల్లో పెట్టుకున్నారో 2 కులాలు అధికారాన్ని ఎన్ని రోజులు అణిచివేస్తారు? డేటా తీస్తే మనం స్వతంత్రం వచ్చినప్పటి నుండి తెలంగాణ ప్రాంతంలో ఎమ్మెల్యేల డేటా తీస్తే 15% మాత్రమే బీసీలు ఎన్నికారు అసెంబ్లీకి. మనం స్వతంత్రం వచ్చినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకు తీస్తే మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికారు అంటే 15% మాత్రమే. అలా ప్రాతినిధ్యం లేని కులాలు చాలా 100 కులాలు ఉంటాయి. ప్రాతినిధ్యం లేని కులాలు 100 కులాలు ఉంటాయి. బీసీ కులాలకైతే ప్రాతినిధ్యమే లేదు అసెంబ్లీలో. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. బ్రిడ్జ్ల కింద బతుకుతున్నారు. బీసీ అయితే సంచార జాతులు వాళ్ళైతే వాళ్ళు పేపర్లు పట్టుకొని తిరుగుతున్నారు, మాకు ఇల్లు ఇప్పియండి, ఇల్లు లేదు, సంచార జాతులమని. కాబట్టి మా ఉద్యమ సహచరిని మట్టా జయంతి గౌడ్ ఏదైతే పోరాడుతున్నారో న్యాయమైన డిమాండ్. గత కొన్నేళ్ల నుండి ఆమె పోరాడుతుంది న్యాయంగా. ఒక చాకలి ఐలమ్మ తరహాల ఆమె ఈరోజు గలమెత్తింది. యావత్ బీసీ సమాజం మద్దతిస్తాం మేము. ఆమె అయితే 8 లక్షల కోట్లు అప్పు అయితే చేయలేదు కానీ న్యాయంగా అడుగుతుంది. ఆమె 8 లక్షల కోట్లు అప్పులు చేసిన వాళ్ళు గత ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, వీళ్ళు మంచిగా బెంజకారులో తిరుగుతున్నారు. మా బీసీలో మేమేం చేసినాం? మేము అప్పులు చేసుకుని ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి అప్పు చేసి ఈరోజు ఉద్యమం చేస్తున్నామే. ఈమెనే నిజమైన సీఎం. ముఖ్యమంత్రి గారు వినాలే, గత ముఖ్యమంత్రి గారు వినాలే. ఏ అప్పులు చేయలేదు ఈ సామాజిక వర్గాలు. వాళ్ళ చెమటని రక్తంగా మార్చి తెలంగాణ సాధించారు. మీకు ఓట్లేసిరు, మీరు మారుస్తారు. ఈ తెలంగాణ పేదల బతుకులు మారుస్తారు. అంటే 2026 కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 2014 నుండి ఇప్పటి వరకు 2026 ప్రభుత్వ పాఠశాలలు బంద్ అయినాయి. ఇప్పటివరకు డేటా తీస్తే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ చదివే ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేస్తారు. గాంధీ హాస్పిటల్ పోతే బాత్రూమ్ సరిగా లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు పోయి గాంధీ హాస్పిటల్ మీరు పోతే
బాత్రూంలకు పోతే వాంటింగ్ వస్తుంది. అట్లాంటి బాత్రూంలు దేనికోసం మీరు పరిపాలన చేస్తున్నారు? దీన్ని కూడా ప్రైవేటైజ్ చేద్దాం. ముఖ్యమంత్రి పదవిని, మంత్రుల పదవులు, ఎమ్మెల్యే పదవులు ప్రైవేట్ సంస్థలకు ఇద్దాం. మమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా. బీసీలంతా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు, బీసీలంతా ప్రైవేట్ స్కూల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ పదవిని ఎందుకు ఇవ్వద్దు? ఎలాన్ మస్క్ ఇద్దాం. ముఖ్యమంత్రి పదవి బాగా పరిపాలన చేస్తాడు, గవర్నమెంట్ స్కూళ్ళని ఇంప్రూవ్ చేస్తాడు. ఆయన ఒక స్కూల్ నెలకొల్పిండు వాళ్ళ ఎంప్లాయీస్ కోసం, ఇంకా అద్భుతమైన విద్యనిస్తాడు. విద్యా వైద్యం అని సర్కార్ గత ముఖ్యమంత్రి వినాలే. గత ముఖ్యమంత్రి మీరు ఎక్కడున్నారో వినాలే. మీరు మొదలుపెట్టిన ఈ రావణ కాష్ట, రావణ దహనం, మీరు ఏదైతే దానం స్టార్ట్ చేసినో తెలంగాణని, నీరో ఆయన సొంత సామ్రాజ్యాన్ని తగలబెట్టుకున్నట్ట. నీరో అన్న చక్రవర్తి, రోమ్ చక్రవర్తి సొంత సామ్రాజ్యం తెలంగాణ తగలబెట్టుడు మీరు స్టార్ట్ చేసిర్రు. ఇంకా కొనసాగుతుంది. బహిరంగ క్షమాపణ చెప్పాలి. మా సోదరికి ఏమనైతే మేము మాత్రం నీ ఫామ్ హౌస్ ముట్టడిస్తాం, ఇక్కడ సెక్రటేరియట్ ని ముట్టడిస్తాం. ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. మేము ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ఢిల్లీలో కూడా సోదరికి మద్దతుగా ఢిల్లీ కూడా పోతాం. అవసరమైతే మద్దతు చేయడానికి ప్రతి ఎంపీని కలుస్తాం. మేము ఈ దక్షిణ భారతదేశం, ఉత్తర భారత ప్రతి ఎంపీని కలిసి ఈమెకేమైనా అయితే జాగ్రత్తని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో మేము సాయుధ పోరాటం చేసిన కులాలు మేము దొడ్డి కొమ్మరాయ కావచ్చు, సాగరాయమ్మ కావచ్చు. ఈరోజు బీసీ నినాదం ఎత్తుకున్నాం. తుది శ్వాస వరకు 100 మంది ఎమ్మెల్యేలని డీలిమిటేషన్ తర్వాత వచ్చిన నియోజకవర్గాల పెరుగుదల 100 మంది బీసీ ఎమ్మెల్యేలను వదిలేదాకా ఈ పోరాటం ఆగదు. కాబట్టి మట్టా జయంతి గౌడ్ గారు ఏదైతే మొదలు పెట్టిరో దానికి ప్రతి బీసీ బిడ్డ యావత్ తెలంగాణలో మీరు అనుకోవచ్చు ఆమె దగ్గర డబ్బు లేదు, ఎవరు వస్తారు మీడియా కాదు, మా మనసులో ఆమె దీక్ష, మా ప్రతి బీసీ బిడ్డ మనసుని గెలిచింది. ఇది ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలి. ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా ప్రతి మండలానికి తీసుకెళ్లాలి. బీసీ ఏదైతే మహిళా బిల్లు ఉందో అది బీసీ బిల్లు వచ్చే వరకు, కోటా వచ్చే వరకు దీన్ని జాతీయ స్థాయి ఉద్యమంగా ఆమె నాయకత్వంలో యావత్ మహిళలు పాల్గొనాలని మేము వ్యక్తిగతంగా కోరుకుంటున్నాము. ఉద్యమాన్ని ఈ ఉపన్యాసాన్ని విరమిస్తున్నాము.